నమస్కారం. యువదీరా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భారత్ టుడే ఛానల్లో యువదీరా కార్యక్రమంలో ఒక కొత్త సబ్జెక్ట్, కొత్త అంశం తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో జరిగే విషయాలు ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే నేర్చుకుంటాం జీవితంలో ముందుకెళ్తామో అటువంటి టాపిక్లను ఇక్కడ మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు విలువలు, వాల్యూస్. ఈ వాల్యూస్ ఎంతవరకు అవసరమో, వాల్యూస్ ఉండాలో ఉండకూడదా, నేటి యువతలో ఏమి కోల్పోతున్నారు, యువత ఏం నేర్చుకుంటే బాగుంటుంది, మన పిల్లలు ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలు నేర్చుకోవడానికి, ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకు మన గెస్ట్ వచ్చారు, డాక్టర్ కె రత్నాకర్ గారు. సార్ నమస్కారం. సార్ గ్లోబల్ హాస్పిటల్లో డైరెక్టర్గా పనిచేస్తుంటారు. తర్వాత మాలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఇంతవరకు కొన్ని వేలాది సారి ప్రసంగాల ద్వారా ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. లక్షలాది మంది విద్యార్థులు, మరి ఎంతోమంది యువతి యువకులు వీరి యొక్క ప్రసంగాలు వినడం జరిగింది. మరి ఈరోజు విలువల గురించి మాట్లాడడానికి, మరి ప్రశ్నలు కొన్ని అడగడానికి ఇక్కడ మాస్టర్ మైండ్స్ కాలేజీ నుంచి స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము సారు విలువల గురించి మనకు చెప్తారు. దాని తర్వాత మీ ప్రశ్నలు కూడా అడగవచ్చు. సార్, మీ యొక్క అభిప్రాయం? సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి విషయానికి విలువ ఉంది. కాకపోతే ఈ విలువ మనం తెలుసుకోవడం ముఖ్యం. ఆ విలువని పెంచుకోవాలనేటువంటి ఆలోచన రావడం ఇంకా ముఖ్యం. దీన్ని చేసేందుకే విద్య అవసరం. ఓ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఇనప ముక్క ఉన్నది, దానికి మహా అయితే 50 పైసలు కూడా ఖరీదు ఉండదు. దాన్ని సన్నగా పార్ట్స్ లాగా చాలా విశేషంగా చేసి దాన్ని ఒక రిస్ట్ వాచ్ చేస్తాం అనుకో. అంటే అప్పుడు రిస్ట్ వాచ్ యొక్క ఖరీదు ఎంత అయింది? అంటే దాని విలువ పెరిగింది. అంటే ఆ ఇనప ముక్కని ఏమి చేస్తే, ఏ విధంగా దాన్ని చిన్నటువంటి పరికరాలుగా చేస్తే అన్నీ కూడి ఒక విలువైన గడియారం అవుతుందో, అలాగే మనిషి తన యొక్క ప్రకృతిని, తన యొక్క గుణాలని, తన యొక్క ఆచరణని, ఆలోచనల్ని, వీటినన్నిటినీ పెంచుకుంటూ పోతే మనందరి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. రెండో విషయం, విలువ అంటే ఖరీదు కాదు. ప్రపంచం ఏం చేస్తుంది అంటే ప్రతిదానికి ఖరీదు కడుతుంది, కానీ విలువ ఖరీదు కట్టేది కాదు. కారణం ఏంటంటారేమో, ఒక్కొక్క దాని విలువ దానికి విశిష్టమైనది, అది ప్రత్యేకత ఉన్నది. అందుకని ఒక విలువ ఇంకో విలువతో ఈ మనిషి బదులు ఆ మనిషి, ఈ వస్తువు బదులు ఆ వస్తువు ఉంటుంది, కానీ ఈ మనిషి బదులు ఇంకో మనిషి అనుకుందుకు వీలు లేదు. కాబట్టి విలువలు అనేది ప్రత్యేకత, విలువలు అనేటువంటిది ఒక గుణము, విలువలు అనేది ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళేటటువంటి ఒకానొక అవకాశం. అందుకోసం చదువు ఏం చేస్తుందంటే దాన్ని పెంచాలి అంటే సంస్కారం అంటారు దాన్ని. ఇప్పుడు చూడండి, ఒక బస్తా ధాన్యం ఉంది. బస్తా ధాన్యం ఎంత విలువ ఉంటుంది చూడండి. పైన పొట్టు తీసి అంతా తీసి శుభ్రం చేసి దాన్ని బియ్యం కింద చేస్తే ఆ బియ్యం బస్తా విలువ ఎంత? అంటే అర్థం, దానికి సంస్కరింపబడితే దానికి విలువ పెరుగుతూ ఉంటుంది. దాన్నే సంస్కారము అంటారు. ఏ విధంగానైతే ప్రపంచంలో కనిపించే దానికి మన యొక్క తెలివితేటలతో దాని విలువ పెంచుతున్నామో, మనం కూడా ప్రపంచంలో ఎంతగా మనం పైకి విలువలు తీసుకొని వెళ్ళాలి, మనం ఎలాగా పెంచుకోవాలి అనేది ఆలోచించాలి. అర్థమైందా? కాబట్టి విలువ అనేటువంటిది ప్రతి దానికి ఉంటుంది, కాకపోతే మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆఖరిగా ఇంకో మాట చెప్తాను. విలువలు ఒకానొక దశలో మనం వాటిని పరిణామాలుగా తీసుకోవచ్చు. ఎందుకు పరిణామాలుగా తీసుకోవచ్చు చెప్తాను. కారణం ఏంటంటే, ఒక వస్తువు పరిణామం చెందితే దాని విలువ కూడా పరిణామం చెందుతుంటుంది, మారుతుంటుంది. ఒక విధమైనటువంటి మీకు ఉదాహరణ కావాలంటే, పాలు, అక్కడి నుంచి పెరుగు, పెరుగు నుంచి మజ్జిగ, మజ్జిగ నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి.
అవునా? అలాంటప్పుడు 1 లీటర్ పాలు ఖరీదెంత, 1 లీటరు నెయ్యి ఖరీదెంత? అంటే అర్థం ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పరిణామం చెందినప్పుడు పరిణామంతో పాటు విలువ పెరుగుతూ ఉంటుంది. ఇది మనం గ్రహించినప్పుడు నా విలువ నేను ఎంతవరకు మొట్టమొదటిగా గ్రహిస్తున్నాను, ఆ విలువను ఎలా పెంచుకోగలుగుతున్నాను అనేది ఆలోచించాలి. మరొక్క విషయం మీరు చర్చించే ముందు చెప్తాను. మనిషికి విలువలు కావాలి అంటే మనిషికి వీటిని విలువ అనే పదంతో అనే కన్నా దీన్ని ధర్మం అనే పదంతో వాడాలి. ఎందుకు వాడాలి అంటే ధర్మమే విలువనిస్తుంది, విలువే ధర్మం. ఎందుకంటే ధర్మము లేని విలువ నిలబడదు, లేదు కూడా. విలువ లేని ధర్మానికి అసలు అర్థమే లేదు. అయితే మనిషికి ధర్మాలు ఏమిటి? మన యొక్క పురాణం, మనకున్నటువంటి ఇతిహాసాలు, మన సనాతన ధర్మం ఏముంటుందంటే మనిషికి విలువలు, ధర్మములు 10 అంటుంది. ఏమిటా 10? ధృతి, క్షమా, ధమోస్తేయ, శౌచమింద్రియ నిగ్రహ, ధీ, విద్య, సత్యం, అక్రోధం, దశకం, ధర్మలక్షణం అంటుంది. ఈ 10 ధర్మములు మనిషికి ఉంటే వాడి విలువ మహనీయుడవుతాడు వాడు. కాబట్టి అది ఒక్కొక్క దాన్ని మనం మీ ప్రశ్నల నుంచి విశ్లేషించుకుంటూ ముందుకు వెళదాం. ఈ ప్రస్తావన చాలని నాకు అనిపిస్తుంది. సార్, ఇప్పుడు మనం ముందుకెళ్ళే ముందు వీళ్ళ ప్రశ్నలు తీసుకుందాం సార్. ఈరోజు రేపట్లో విలువలు ఎలా అయిపోయినాయంటే సార్ ఇవన్నీ మాకెందుకు డాడీ, మాకెందుకు అమ్మ, మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ, మీరు చూసుకోండి, ఇంట్లో చూసుకోండి, మరి చేసుకోండి, మాకు ఈ కాంపిటీషన్ యుగంలో మేము దీంట్లోకి వెళ్ళి బయటపడాలంటే ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేము ఫాస్ట్ ఓవర్టేకింగ్ చేయాలి అని అభిప్రాయాలు ఈ మధ్యలో కొంత యువతలో కనిపిస్తుంది సార్. దాని మీరు అన్న మాటల్లో 2 కనిపిస్తున్నాయి. ఒకటి పోటీ జీవనం, కాంపిటీషన్. రెండవది పోలిక జీవనం, మరొకళ్ళతో పోలిక చేసుకోవటం. పోటీ ఒకటి, పోలిక ఒకటి, 2 జరుగుతున్నాయి. కంపారిజన్, కాంపిటీషన్ 2. ఇదే కనుక మీరే కనుక కొద్దిగా లోపలికే కనుక చూసేటట్లయితే ఒకటే నేను చెప్పేది ఏంటంటే, విలువలే కనుక పాటిస్తే ఈ పోలిక, ఈ పోటీ 2 మీ ఛాయలకి రావు. కారణం ఏంటంటే ఈ విలువలతో నువ్వు ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటావు. కాబట్టి ఒక ఆదర్శంగా మనిషి ఎవరన్నా తీసుకోవాలి అంటే చూసేవలేదో ఎవరితోనూ పోలిక పెట్టుకున్నటువంటి వాడు కానీ, పోటీ పెట్టుకుంటున్నవాడు కానీ వాడు ఆందోళనతో ఉంటాడు, వాడు విలువల్ని కూడా కోల్పోతాడు. కారణం ఏంటంటే నువ్వు పోలిక పలాని వాడితో పాటు నేను ఆ మార్కులో ఆ స్థాయిలో రావాలనుకుంటావు అనుకో, దానికి ఒకటి నీలో దానికి తగినంత సామర్థ్యము, దానికి సాధన లేకపోతే ఏమవుతుందో తెలుసా, అడ్డదారులు దొక్కుతారు మనిషి. Yes, sir. Powerful quotation, sir. Famous. If you compare with anybody, you are insulting yourself. ఎవరు నీ యొక్క వ్యక్తిత్వానికే అవమానం. ఇంకొక మాట చెప్తాను నేను. ఈ విలువల సందర్భంలో మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి విలువ అంటూ ఏమన్నా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఒకసారి ఒక క్లాసులో మాస్టర్ గారు పిల్లలకి సమ్మర్లో ఏదో చేయమని చెప్తాడు. సో సమ్మర్ వెకేషన్స్ అయిపోయాక వస్తారు పిల్లలు, ఆ మ్యాథమెటిక్స్ ఫార్ములా ఏదో, ఆ ప్రాబ్లం ఏదో అయిపోయిన తర్వాత మాస్టర్ గారు సమ్మర్ అయిపోయింది కదా, నేను ఇచ్చిన దానికి ఎవరు మీరు సమాధానం చెప్తారంటే ఎవరు చెప్పరు. ఒక అబ్బాయి వస్తాడు, వచ్చి గబగబా బోర్డు మీద ఆ సమస్య కరెక్ట్గా చేస్తాడు. అద్భుతంగా ఉందని చెప్పి ఆ అబ్బాయిని కవలించుకుంటా టీచర్, నువ్వు చాలా సమ్మర్లో చక్కగా చేసావురా అంటాడు. ఆ అబ్బాయి ఏమంటాడో తెలుసా, మాస్టారు ఇది ఈ యొక్క లెక్కల దానికి మా అంకుల్ మామయ్య గారు మా సమ్మర్కి వచ్చి నాకు దీన్ని చెప్పారు సార్, అసలు క్రెడిట్ ఆయనకి సార్, నాకు కాదు సార్. ఇది చెప్పిన ఘనత ఆయనకి కానీ నిజాయితీగా చెప్పేసుకున్నా. ఒక్కసారి ఆశ్చర్యపోయి, ఈ కాలంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకు చెప్పడం నేను అనుకున్నాను కానీ మీ మామయ్యే కారణం నువ్వు చెప్పావు, చూసావా, నువ్వు అద్భుతమైన వ్యక్తి ముందు అవుతావురా అంటాడు. ఆయన వాడు ఎవరో కాదు, గోపాలకృష్ణ గోఖలే. వండర్ఫుల్ సార్. ఎస్ సార్. కాబట్టి అర్థమైందని ఈ విలువలు అనేటువంటివి చిన్నప్పటి నుంచి పోషించుకోవాలి, దాన్ని సరి అయినటువంటి మార్గంలో పెట్టాలి. మనం నమస్కారం సార్, నా పేరు భాస్కర్ సాయితేజ, నేను మాస్టర్ మైండ్స్ కాలేజ్ నుంచి వచ్చాను. నాకు నా ప్రశ్న ఏంటంటే, విలువలు ఇప్పుడు ప్రస్తుతం యువత భారంగా ఫీల్ అవుతుంది, ఎందుకో అని కొంచెం వివరణ ఇవ్వగలరు? అంటే ఇది మీ పర్సనల్ ఒపీనియన్ లేకపోతే జనరలైజ్ చేసి అడుగుతున్నారా? జనరల్గా ఇదే యువత భారంగా ఫీల్ అవుతుంది సార్ విలువల గురించి. నిజానికి విలువలు భారం కాదు, భారం చేసుకుంటున్నారు. ఎందుకంటే
సత్యం చెప్పటం అనేది సహజం, నిజంగా మాట్లాడడం అనేది తనకున్నటువంటి అభిప్రాయం చెప్పడం అనేది సహజం. అది చెప్తే నీకు భారం ఎట్లా అవుతుంది? అబద్ధం చెప్పావు కాబట్టి సత్యం బయటపడుతుందని చెప్పి విలువలు అనేది భారం అని నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు సహజంగా ఉంటే విలువలు నీతో పాటే పుట్టాయి. కొత్తగా తెచ్చుకునే విలువలంటూ ఏం లేదు. ప్రపంచం నుంచి ఏం విలువ లేదు. మనం పుట్టుకతో ప్రేమ అనేది మనకుంది, దయ అనేది మనకున్నది, నిజం మాట్లాడడం అనేది మనలో ఉంది, అన్నీ మనకున్నాయి. ఇది దూరం అయినప్పుడు ఏమవుతుందంటే తిరిగి వాడిని పొందాలి అన్నప్పుడు భారం అని అనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే ఉన్నదాన్ని వదులుకుంటే కానీ మరో దాన్ని నువ్వు పట్టుకుందుకు వీల్లేదు. అందువల్ల భారం అనిపిస్తుంది. కాబట్టి సహజంగానే మనం ప్రేమమూర్తిలో, దయామూర్తిలో. అది మనం ఇప్పుడు కాదు, ఎప్పుడో మనం వేల సంవత్సరాల నుంచి మన భారతీయ తత్వంలోనే ప్రేమించడం అనేది ఉంది. ఓకే అమ్మ, మీ ప్రశ్న ఏదో జరగండి. సార్ నమస్కారం సార్, నా పేరు సుప్రజ, నేను మాస్టర్ మైండ్స్ కాలేజ్ నుంచి వచ్చాను. సార్ నా క్వశ్చన్ ఏంటంటే డబ్బు ఉంటేనే విలువ ఉంటుందా? ఓకే, డబ్బు విలువ నీకు ఇవ్వదు, డబ్బుకు విలువ నువ్వు ఇస్తావు. నిజానికి 100 రూపాయల నోటు ఉందనుకో, 100 రూపాయల నోటుకి తనకి 100 రూపాయల నోటు అని తాను అనుకోదు, నువ్వంటావు దాన్ని 100 రూపాయలని. అంటే ఏమిటి? డబ్బుకి ప్రపంచంలో ఉన్నటువంటి నువ్వు నేను విలువిస్తాం, దానికంటూ స్వతహాగా విలువ లేదు. నా దృష్టిలో డబ్బు ఎలాంటిదంటే నీ నీడలాగా ఉండాలి. నీడని ఎవరన్నా పట్టుకోగలరా? నీడని ఎవరు పట్టుకోలేరు. నువ్వు నీడనే డబ్బు అని అనుకునేట్లయితే నీడ నీ వెంటనే ఎప్పుడు వస్తుంది డబ్బు? సూర్యుడి వైపు నువ్వు తిరిగి నడుస్తున్నప్పుడు నీ వెంటనే డబ్బు ఉంటుంది. నువ్వు డబ్బు వెనకాల పడ్డావా ఎవరూ నీడని పట్టుకోలేరు. కాబట్టి డబ్బుని నువ్వు ఎప్పుడు పట్టుకోలేవు. ఆ విధంగా విలువను పోగొట్టుకున్న వాళ్ళే అవుతారు, కానీ విలువను పెంచుకున్న వాళ్ళు కానే కాదు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలు మన షో చూస్తున్న వాళ్ళందరూ ఈ మాట చాలు సార్, అద్భుతం సార్. చాలా చక్కని ప్రశ్న అడిగామమ్మా. రైట్, వండర్ఫుల్. అమ్మ, మీ ప్రశ్న అడిగాను. నమస్కారం సార్, నా పేరు అలేఖ్య, నేను మాస్టర్ మైండ్స్ కళాశాల నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చాలామంది యువత వారి తల్లిదండ్రుల వల్లనో లేకపోతే ఎవరి ఫోర్స్ వల్లనో విలువలు నేర్చుకుంటున్నారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. పెట్టాలి అంటే వాళ్ళకి ఏ విధంగా నేర్పించాలో కొంచెం చెప్తారు? మనం పుట్టిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా కుటుంబ వాతావరణం, ఆ తర్వాత వచ్చినప్పుడు సమాజంలో ఉండే పాఠశాల లేకపోతే కాలేజీ యొక్క వాతావరణం, ఆ తర్వాత మెల్లగా ఉద్యోగంలో అందులోకి వచ్చినప్పుడు అక్కడి వాతావరణం, సమాజం యొక్క వాతావరణం. ఈ వాతావరణంలో ఏమవుతుందంటే నువ్వు ఉండేటటువంటి వాతావరణం సరిగా లేకపోతే, వాళ్ళే విలువ పాటించకపోతే నీ మనసులో ఏదో ఒకటి అనిపించవచ్చు. నేను అలా ఉంటే జరిగేదేంటి, పోతే పోయింది కదా, నేను అలా ఉండొచ్చు కదా. ఆ విధంగానే అక్రమాలు, అనాచారాలు, అవినీతులు అలా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఉండగలిగింది నేనుంటే తప్పేంటి అని. న్యాయంగా మాట్లాడితే ఆలోచన వేరే విధంగా ఉండాలి. మొట్టమొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రులు విలువ నేర్పిస్తున్నారని నీ ప్రశ్నలో చెప్పావు కదా, వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే విలువ నేర్పించడం అంటే నీ మీద అమితమైన ప్రేమ ఉన్నది అని అర్థం. ఆ అమితమైన ప్రేమతో నీకు విలువల గురించి చెప్తున్నారు అంటే నువ్వు ప్రపంచానికి ఒక మంచి పౌరుడిగా ప్రపంచానికి, సమాజానికి అందించాలని వాళ్ళ యొక్క ఆశయం. అలాంటప్పుడు వాళ్ళు నేర్పిస్తున్న దాన్ని నేర్చుకోకపోతే ఏమిటి అర్థం అంటే నీకు మరో వాతావరణం ఉంది, స్కూల్ వాతావరణం, అక్కడ కానీ లేకపోతే సమాజంలో అక్కడెక్కడో చిన్న లోపం ఉందని అర్థం. అందుకని ఏమంటారు తెలుసా? షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఓకే, నీ స్నేహితులను చూపిస్తే నీవెటువంటి మనిషి చెప్తాను. అంటే నీ యొక్క మనసు నీ చుట్టుపక్కల వాతావరణం యొక్క అద్దంలాగా చూపిస్తుంది నిన్ను. కాబట్టి ఐ ఆల్వేస్ సే ఏబిసి ఆఫ్ లైఫ్ ఈజ్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. విలువలు పాటించనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎవరినైతే నువ్వు అతి దగ్గరగా అనుకుంటావో వాళ్ళే నిన్ను ప్రేమించరు. ఓకే సార్. వాళ్ళకే నీ మీద విశ్వాసం ఉండదు. ఎందుకంటే విలువ లేని మనిషి అంటారు. విలువ లేని మనిషితో ఎవరన్నా ఉంటారా పక్కన? విలువలే లేదు కదా సార్ ఇక్కడ, ఇంకేం లేదు కదా. అందుకోసమని తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే నీ విలువ పెంచడానికి నీ ఒక విధమైనటువంటి విశ్వాస పాత్రత నీకు కలగజేయాలి. కాబట్టి తల్లిదండ్రులు కాదు, సమాజం కాదు, మన విలువని పెంచేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆనందించాలి, ఆ విధంగా ఆచరించాలి. అమ్మా, మీ ప్రశ్న ఏమైనా? నమస్కారం సార్, నా పేరు మేఘన, నేను మాస్టర్ మైండ్స్ కాలేజ్ నుంచి వచ్చాను.
ప్రస్తుత యువత ఎప్పుడు చూసినా నేను ఎలా ఉన్నాను, ఎలా అందరితో తిరుగుతున్నాను, లైక్ ఎలా అందరితో నేను మాట్లాడుతున్నాను అనే వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, కానీ ఈ విలువలు అనే వాటిని మర్చిపోతున్నారు. సో వాళ్ళకి ఒకసారి చెప్తారా? నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉందమ్మా. ఎందుకంటే నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది విలువ లేని వాడు సరిగా మాట్లాడలేడు. నేను ఎలా వాళ్ళతో ప్రవర్తిస్తున్నాను అనేది విలువ లేకపోతే ప్రవర్తన రాదు. అంటే అర్థం ఏంటంటే మనం మాట్లాడినప్పుడు నా మాటకి మొట్టమొదటి నీ మాటకి నువ్వు విలువించుకుంటే ప్రపంచం ఇస్తుంది. నీ మాటకి నువ్వే విలువ ఇవ్వకపోతే ప్రపంచం ఎలా ఇస్తుంది? కాబట్టి మొట్టమొదటి మాట విలువ తెలియాలి. సో అలాంటప్పుడు మాటలు అవసరాన్ని బట్టి ఉంటుంది. సోక్రటీస్ ఏమన్నాడు తెలుసా? మాట్లాడేటప్పుడు 3 అన్నాడు ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదట నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించు, నువ్వు నిజంగా నీ అంతటి నువ్వు విన్నావా అంటాడు, నువ్వు నేరుగా తెలుసుకున్నావా అంటాడు. రెండో విషయం ఏం అడుగుతాడంటే, ఇది నువ్వు చెప్పవలసిన అవసరం ఉందా అని అడుగుతాడు. నిజంగా అవసరం ఉందా అని అడుగుతాడు. మూడోది ఏంటంటే, నువ్వు మాట్లాడినందువల్ల, నాకు చెప్పినందువల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా, ఉపయోగం ఉందా? ఇది ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మన మాటకు విలువ ఎప్పుడు పెరుగుతుందంటే ఈ 3 విషయాలు నాకు తెలియకుండా డైరెక్ట్గా నేరుగా నేను వినకుండా మాట్లాడకూడదు, నేను ఊహాజనితమైనవి మాట్లాడకూడదు, రెండవది ఎవరి గురించి అనవసరంగా మాట్లాడకూడదు. ఈ విధమైనటువంటి ఈ ట్రిపుల్ ఫిల్టర్ టెస్టే కనుక పెట్టుకునేట్లయితే నేను మాట్లాడేది నిజంగా అవసరమా, దీనివల్ల సమాజానికి ప్రయోజనమా, అప్పుడు ప్రతి మాటకి విలువ ఉంటుంది. అసలు ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ పాఠశాలలో నేర్పిస్తే అసలు ఈ గొడవలు ఉండవు సార్. అసలు ప్రశ్నలే ఆందోళన ఉండవు, ఆవేశాలు ఉండవు. అట్లీస్ట్ మన ప్రేక్షకులైనా దయచేసి ఈ 3 పాయింట్లు మీ పిల్లలకు నేర్పించండి. ఇబ్బందులు ఏమి ఉండవు, టెన్షన్స్ ఏమి ఉండవు, ఈ విడాకులు ఉండవు, టెన్షన్స్ ఉండవు, ఆత్మహత్యలు ఉండవు, ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుందా మీ క్వశ్చన్? మీ ప్రశ్న అడుగుతారా? నమస్కారం సార్, నా పేరు యశ్వంత్, నేను మాస్టర్ మైండ్స్ నుంచే. నాకు చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది సార్, అది మీతో చెప్తాను. నేను నా 9th క్లాస్ ఎగ్జామ్స్కి, ఫైనల్ ఎగ్జామ్స్కి రాయాలి నేను. అప్పుడు మా మావయ్య మ్యారేజో ఏదో ఉండింది. మీరు అన్నారు కదా విలువలు ఉంటే చాలు లైఫ్లో మనల్ని పైకి తీసుకెళ్తుందని. నేను ఆ విలువ ఇచ్చి మా మావయ్య పెళ్ళికి వెళ్ళి ఉంటే నా ఎగ్జామ్స్ జరిగే కాదు, లాస్ట్ పడిపోయేవాడిని. ఇప్పుడు నా ఎగ్జామ్స్ రాసి మ్యారేజ్కి వెళ్ళకపోతే అక్కడ విలువ పోతుంది, రాలేదు వీడు మ్యారేజ్కి అని చెప్పేసి. ఈ టైంలో నేను ఎగ్జామ్స్కి వెళ్ళాను. కరెక్టా రాంగా నాకు ఇప్పటికీ తెలియదు. అది చేసుకోవచ్చా? నేను ఈ విషయంలో ఒక మాట చెప్తాను. నేను రఘువంశంలో కాళిదాసు అంటాడు, శైశవే అభ్యస్త విద్యానాం, అంటే చిన్నప్పుడు విద్యకే ప్రాధాన్యం ఇవ్వాలి. యవ్వనే విషయైషిణాం, యవ్వనంలో అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఇదేంటి, ఏం చేయాలి, నేను ఎట్లా ముందుకెళ్ళాలి అని ప్రపంచం గురించి తెలుసుకోవాలి. వార్ధకే మౌన, అంటే వార్ధక్యంలో మునిలా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసినటువంటి పరీక్షకు వెళ్ళటం అనేది నా దృష్టిలో చాలా మంచి పని చేసావు, అది చక్కటి నిర్ణయం. ఇక పెళ్లి విషయం అంటావా, నీ వయసు 9th స్టాండర్డ్ కదా అప్పుడు అన్నది. నువ్వు 9th స్టాండర్డ్లో నువ్వు పెళ్ళికి వెళ్ళినంత మాత్రాన మీ మామయ్య దృష్టిలో చాలా పెద్దవాడు అయిపోతావు అనుకోవడం చాలా అవివేకం. కారణం ఏంటంటే, మీ అమ్మ నాన్న వెళ్ళారు కదా, మీ వాళ్ళు వెళ్ళారు కదా, అంటే మీ కుటుంబం నుంచి అక్కడ ఏదో విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంది కదా. అలాంటప్పుడు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, మామయ్య గారు పెళ్ళికి రాలేకపోయాడు, పరీక్షలు ఉన్నాయని, మావాడు చక్కగా చదువుకొని పైకి వస్తే మామయ్యని తప్ప కలుస్తా అట్ట అని చెప్తారు. ఎంత గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు చేసింది చక్కటి నిర్ణయం. 100% కరెక్ట్. ఎందుకోసమంటే మీ మామయ్య కలిసినా సరే ఇప్పుడు కూడా నిన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. చూడరా, నా పెళ్లి కంటే నీ చదివే ఇంపార్టెంట్, ఎంత బాగున్నావురా అని యూ విల్ ఫీల్ హ్యాపీ. కాబట్టి నువ్వు పోకుండా పెళ్ళాగదు. ఏం సార్, చాలా మంచి ప్రయారిటీ సార్ చాలా చక్కగా చెప్పాడు. సో మనము ఏం మాట్లాడుకుంటాం అంటే ఒక్కొక్క విలువల గురించి ముందుకెళ్తున్నాం, ఒక్కొక్క టాపిక్ ముందుకెళ్తున్నాము. మీదే ప్రశ్న. నా పేరు నీరజ్ కుమార్ సార్, నేను మాస్టర్ మైండ్స్ కళాశాల నుంచి వచ్చాను. ఇప్పుడు ఎంతోమంది గొప్ప వాళ్ళు తమ విలువల కోసం తమ ఫ్యామిలీని, కుటుంబాన్ని, స్నేహితుల్ని అందరినీ వదిలేసి ఇట్లా జనాల కోసం వస్తున్నారు, కుటుంబాన్ని, వాళ్ళ ఇంటి వాళ్ళను సాక్రిఫైస్ చేస్తున్నారు, దేశం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, అది ఎందువల్ల చెప్పగలరు సార్?
ఇప్పుడు చాలామంది ఇటు సంసారం కావచ్చు, వారికి ఉన్న పదవులు కావచ్చు, వారికి ఉన్న ఆస్తిపాస్తులు కావచ్చు, అవన్నీ వదులుకొని వెళ్ళారు అంటే వాళ్ళకి సమాజ సేవ ఉన్నతమైన విలువ అనుకోబట్టి. అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు చేసుకుంటావు అనుకో, తెలుగులో ఓ సామెత ఉంది, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని. అది పెద్దగా మనిషి వ్యక్తిత్వాన్ని పైకి తీసుకురాదు. నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కానీ వ్యక్తి విలువ కానీ ఉండదు. ఇప్పుడు నేనంటాం వదిలిపెట్టి వెళ్ళటం కాదు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యం ఇచ్చి నీ జీవిత లక్ష్యాన్ని పైకి తీసుకెళ్ళాలంట. ఎందుకంటే పూర్తిగా వదిలిపెట్టడం అనేది తప్పు కూడా ఒక విధంగా, అది బాధ్యతారహితం అవుతుంది. కానీ ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలో అంత ఇవ్వాలి. కేవలం కుటుంబంలో సాంసారికంలో మునిగిపోతే ఇక జీవిత లక్ష్యం ఏమవుతుంది? జీవితంలో నువ్వు సమాజంలో ఒక స్థాయికి రావాలా అక్కర్లేదా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు ఇటు కుటుంబాన్ని వీటిని విలువల కోసం వదిలిపెట్టడం అని కాదు, ఉన్నత విలువల్ని వెతుక్కోవటం లాంటిది. అది మీరు గ్రహించవలసి ఉంది. మళ్ళీ ఇక్కడ భార్యాభర్తలు వాళ్ళందరూ ఆ తండ్రిని కావచ్చు, భర్తని కాదు, వదిలేమని భావన పెట్టుకోకూడదు. ఆయన ఉన్నత ఆశయాలకి మేము ఏ విధంగా సహకారం చేయాలి, దోహదపడాలని ఆలోచిస్తే వాళ్ళ విలువ కూడా పెరుగుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా వదిలిపెట్టడం అనేటువంటి మాట నిజమైనటువంటి సరి అయిన మాట కాదు. ఒక విధమైన ఉన్నత ఆదర్శంలోకి వెళ్ళటం అనేది సరి అయినటువంటి దృక్పథం. సరేనా సార్? చాలా అద్భుతంగా సార్. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఈ విలువలు పెంచడం అనేది సమాజంలోకి తెచ్చేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. కరెక్ట్. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు. ఉపాధ్యాయం దశ ఆచార్య, ఆచార్య శతం పితృణ సహస్రారం మాత గౌరవేణ తిరిచ్చతి అంటుంది మన వేదం, మన ఆర్ష విజ్ఞానం అంటుంది. అంటే ఏమిటే, అధ్యాపుడి కన్నా 10 రెట్లు ఆచార్యుడు, ఆచార్యుడి కన్నా 100 రెట్లు తండ్రి, తండ్రి కన్నా 1000 రెట్లు తల్లి అంటారు. గౌరవం ఇవ్వాలి అంటారు. అంటే అర్థం ఏమిటి? తల్లి ఒడి మొదటి బడి. తల్లి ఒడి మొదటి బడి అనుకున్నప్పుడు తల్లి ఎలా చూడాలి అంటే, వాడికి కావలసిన పోషణ ఇస్తూ కూడా వాడికి ఒక విధమైనటువంటి చక్కటి ప్రేమభావాన్ని, చక్కటి విలువల్ని తాను బోధిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరే కనుక వివేకానంద, భువనేశ్వరి చూసినా, మీరు మహాత్మా గాంధీ తల్లిని, పుత్లిబాయిని వాళ్ళని చూసినా, జిజియాబాయి శివాజీని చూసినా, ఈ పేర్లు ఎందుకు మనకు జ్ఞాపకం వస్తాయి చెప్పండి మీరు? అంటే తల్లి బిడ్డ యొక్క సంబంధం ఎంత ఉన్నత శ్రేణికి తీసుకెళ్ళగలదో అనేటటువంటి వెంటనే మాట అనగానే, తల్లి బిడ్డ అనగానే టకటగా చెప్పేస్తారు వివేకానందుడు, భువనేశ్వరి అని. అంటే అర్థం ఏంటి? తల్లి యొక్క ప్రభావం, తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల్ని తీర్చిదిద్దేటట్టుగా, ఒక లీడర్గా, ఒక మహనీయుడిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మొట్టమొదట మన సమాజం తల్లికి ఇచ్చింది. రెండవది ఏం చేశారు? తండ్రి అనేటువంటి ఆ తండ్రి కుటుంబంలో ఒక విధమైనటువంటి, కాళహస్తీశ్వర శతకంలో శేషప్ప కవి అంటాడు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు అంటాడు. అంతే సార్. There are no bad children on this earth. They have become bad only because of bad parents. అది ఎప్పుడే గనక మనమే గనక సరైన మార్గంలోయే గనక పెట్టి వాడికి ప్రేమతో పెట్టాలి, కానీ భయంతో కాదు. ఓకే. ఎందుకంటే భయం ఏమవుతుందంటే ఏదో ఒక రోజు విచ్చలవిడితనాన్ని కోరుతుంది. ప్రేమ అనేది ఎప్పుడు మా నాన్న మా పక్కనే ఉండాలి అనిపిస్తుంది. ఆ తండ్రి బిడ్డల యొక్క సంబంధం ఒక అపూర్వమైంది. పైగా తండ్రి యొక్క విలువ వయసు పెరుగుతున్న కొద్దీ, నీ క్లాసులు అవన్నీ పెరుగుతున్న కొద్దీ నీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంటుంది. తల్లి పోషణ, రక్షణ చేస్తే తండ్రి నీకు బోధన, సాధన చేస్తాడు. అర్థమైంది? అది నువ్వు తెలుసుకున్నప్పుడు వారు అడిగినట్టు కుటుంబం అది. ఇంకా ఆచార్యులు అంటావు, ఇంట్లో ఉండేది సుమారు నిద్ర అంతా తీసేస్తే అది కూడా ఒక 6-8 గంటలు, స్కూల్లో ఉండేది 8 గంటలు. అంటే అర్థం సామాన్యంగా మనం అందరం గ్రహించే, నేను అన్ని చోట చెప్పేది, టీచర్స్ ఆర్ పేరెంట్స్ ఇన్ స్కూల్, పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఎట్ హోమ్. ఎస్ సార్. అలాంటప్పుడు అక్కడ
చదువుతో పాటు అధ్యాపకులు ఏం చేయాలంటే వాళ్ళ కళ్ళల్లో చూడాలి. ఒక్క కుర్రాళ్ళలో ఇంట్లో బాధపడ్డవాడు, లేకపోతే ఇంట్లో ఏ విధమైన నిద్ర లేనివాడు, ఏదో ఒక విధమైనటువంటి ఫీవర్గా ఉన్నవాడు గ్రహించగలిగిన వాడు అధ్యాపకుడు, అంటే తండ్రి లాంటివాడు. ఇది సామాన్యంగా మనం అందరం గ్రహించాల్సింది. అధ్యాపకులు, ఆచార్యులు, అసలు అధ్యాపకుడు ఆచార్యుడు అనే పదం ఏంటో తెలుసా? కాలేజీలో ఉన్నవాళ్ళు ఆచార్యులని, బడిలో ఉన్నవాళ్ళు అధ్యాపకులు అనేది కాదు. ఎవడు ఆచరిస్తాడో వాడు ఆచార్యుడు. ఓకే సార్. అధ్యాపకుడు అంటే నీతో పాటు తాను చదువుకొని నీకు చెప్పేవాడు అధ్యాపకుడు. కానీ ఆచార్యుడు అంటే తాను చేసి చూపించేవాడు. ఓకే సార్. అంటే నేను మిమ్మల్ని స్మోక్ చేయొద్దు అని చెప్తాను అనుకో, నేను చేయకూడదు. రేపు మీరు ఎక్కడన్నా నన్ను ఒక మాల్ దగ్గర చూసి సిగరెట్ తాగుతుంటే మాస్టర్ ఏంటి సార్ అంటారా అనరా? అంటే అర్థం ఏంటంటే మాట్లాడే దానికి విలువ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆచరించినప్పుడు. అందుకని ఉపాధ్యాయం దశాచార్య అన్నాడు. ఊరికే పాఠాలు చెప్పేవాడి కన్నా 10 రెట్లు ఆచార్యుడు గొప్పవాడు. ఓకే సార్, చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు విలువల గురించి తెలుసుకున్నాం సార్ ఈరోజు. చూసారా, ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు భారత్ టుడే ద్వారా ఈ యొక్క యువదిరా కార్యక్రమంలో మీ ఇంటి వరకు వస్తున్నాము. మీ పిల్లలకు, మీ ఇంట్లో వాళ్ళకు, అందరికి కూడా పనికొచ్చేది ఏదైతే కళాశాలలో నేర్చుకోరో, పాఠశాల నేర్చుకోరో, ఇంట్లో నేర్చుకోరో అటువంటి వాళ్ళకు ఈ భారత్ టుడే ద్వారా మీ వరకు యువదిరా కార్యక్రమంలో వస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూపిస్తూ ఉండండి, లేదా మా మొబైల్ యాప్ భారత్ టుడే డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మాస్టర్ మైండ్స్ మీ విద్యార్థులకు మరొకసారి ధన్యవాదాలు తెలియదు సార్. డాక్టర్ రత్నాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అద్భుతంగా చెప్పారు సార్. సో నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుద్దాం.